యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఈరోజు రాత్రి బలమైనటువంటి యుద్ధం జరగబోతుంది. ఇరాను, ఇజ్రాయెల్, ఆ తర్వాత ఇరాను, అమెరికా. కాబట్టి ప్రతి ఒక్కరు బలంగా ప్రార్థన, ప్రతి క్రైస్తవులు ఇప్పటిదాకా చేయని క్రైస్తవులు కూడా దయచేసి మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుని యొక్క జనాంగం గురించి మనం ప్రార్థన చేస్తే కనుక మనకి ఆశీర్వాదమైనటువంటి, అందుకనే యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదని దేవుని వాక్యం ఉంటుంది. అది ఒకటే కాకుండా యెరూషలేం క్షేమం గురించి ప్రార్థన చేయడం కూడా దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ప్రార్థన చేస్తే దేవునికి మనం లోబడినట్టు అవుతాం, దేవుని ఆజ్ఞలు మనకు లోబడినట్టు అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి, ప్రార్థన చేయండి. భీకరమైన యుద్ధం, బలమైన యుద్ధం ఈరోజు రాత్రి జరగబోతుంది. కాబట్టి మరి ఇజ్రాయెల్ దేశానికి బలమైన విజయం, ఘనమైన విజయం వచ్చేలాగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవునికి జనాంగం దేవుడు చూస్తూ ఊరుకోడు. మరి ఆయన హస్తం బలంగా మరి ఇజ్రాయెల్ దేశం తోడుంటుంది. ఒక చిన్న దేశము, మరి ఆ చిన్న దేశము మరి అనేక పెద్ద దేశాలతో పోరాడుతున్నప్పుడు దేవుని హస్తం లేకుండా వీళ్ళు విజయం సాధించలేరు. వీళ్ళకి దేవుడు ఇచ్చిన జ్ఞానము మామూలు జ్ఞానము కాదు, అద్భుతమైన జ్ఞానం మరి దేవుడు వీళ్ళకి ఇవ్వటం జరిగింది. అనేకమైనటువంటి టెక్నాలజీ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఆ టెక్నాలజీ ప్రపంచంలో ఎక్కడ లేని టెక్నాలజీ వాళ్ళు వాడి మరి భూమి లోపల దాక్కున్న కూడా వాళ్ళని కనుగొని వాళ్ళ మీద బాంబులు వేసే టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. దేశంలో ఎక్కడ ఉంటే అటువంటి టెక్నాలజీ లేదు. మరి గాజాలో మరి టెర్రరిస్టులు కింద సొరంగాలతో 500 కిలోమీటర్ల సొరంగాలు తవ్వుకుని అక్కడ మరి ఆయుధాలు పెట్టుకుని ఆ టెర్రరిస్ట్ అంతా కూడా అక్కడ మరి చేరినప్పుడు వాళ్ళందరినీ కనుగొని ఒక్కొక్కరిని మొత్తానికి చాలా మట్టుకు హతం చేసేస్తారు. అటువంటి జ్ఞానం దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. అటువంటి టెక్నాలజీ మరి కనుగొనడానికి దేవుడిచ్చిన జ్ఞానం తప్ప వాళ్ళ సొంత జ్ఞానం కాదు. కాబట్టి దేవుని జనాంగం అది ప్రతి ఒక్కరు గమనించండి. మరి దేవుని జనాంగం గురించి ప్రార్థన చేస్తే కనుక మరి దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ప్రతి ఒక్కరు ఈ రాత్రికాల సమయంలో మరి మెలకువగా ఉండైనా ప్రార్థన చేయండి. మరి పట్టు విడకుండా ప్రార్థన చేయండి, రోషంతో ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. అందుకంటే ముఖ్యంగా మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవుని కొరకు ఇష్టమైన జీవితం జీవించి ప్రార్థన చేస్తే దేవుని యొక్క జీవం బలంగా ఉంటుంది. మీకు ఆ ప్రతి పాపం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. పరిశుద్ధంగా జీవించండి, పవిత్రంగా జీవించండి. యేసు రక్తం మీ పాపలు కడుక్కోండి. మరి యుగ నుండి పరిశుద్ధ పట్టణానికి వెళ్తారు. లేదంటే నిత్య నరకాగ్నికి సాతాను లాక్కుంటాడు మిమ్మల్ని. దేవుడి మాటను దీవించును గాక. ఆమేన్.